తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ స్థాయి సమ్మేళన కార్యక్రమానికి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గైహాజరు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలోనూ పాల్గొనలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్బీనగర్ స్టేడియంలో నిర్వహించిన మోడీ సభకు సైతం ఆయన హాజరు కాలేదు. దీనికి తన అసెంబ్లీ పరిధిలో జరిగిన సభ కావడంతో ఖర్చులు తన ఖాతాలో వేస్తారని ఉద్దేశంతో గైహాజరు అయినట్లుగా ఆయన వెల్లడించారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి కూడా ఆయన గైహాజరయ్యారు. దీంతో రాజాసింగ్ తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తనకు ఎల్పీ నేతగా అవకాశం దక్కకపోవడంతో హైదరాబాద్ స్థానాన్ని మహిళలు కేటాయించడంపై ఆయన కిషన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన పార్టీకి యాక్టివిటీ ఎందుకు దూరంగా ఉంటున్నారనే కారణాలు అయితే తెలియాల్సి అయితే ఉంటుంది. ఇక ఎంపీ స్వయం బాపురావు సైతం ఇదిలా ఉండగా హైదరాబాద్ ఎంపీ స్వయం బాపురావు సైతం అమిత్ షా సభకు హాజరు అవ్వలేదు. కొద్ది రోజులుగా హైదరాబాద్ సంబంధించి టికెట్ బాపురావు కాకుండా మనోరు నేతకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక మొత్తానికి రాజాసింగ్ సంబంధించి అంటిముట్టలు ఉండడంతో తెలంగాణలో బీజేపీకి సంబంధించి చాలామంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నప్పటికీ కీలక నేతలు ఈ రకంగా దూరంగా ఉండడంతో పార్టీ కార్యకర్తలు జోష్ తగ్గుతుందని, ప్రజల్లోకి ఇక తప్పుడు సంకేతం వెళ్తుందని, దీంతో పాటు రాజకీయంగా ఎల్పీ నేత లేకపోవడంతోనే ఈ రకంగా దూరంగా ఉంటున్నారంటున్నారు రాజకీయ నిపుణులు. చూడాలి మరి కేంద్ర హైకమాండ్ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది రానున్న రోజుల్లో తేలాల్సి అయితే ఉంది.